నిజంగా కూడా ఈయన మన నాయకుని నమ్మలేకపోతున్నాడు కాబట్టి మనం ఎందుకు ఇతర వాళ్ళకు కూడా ఒకసారి వేసి చూద్దామని బాగా అస్సలు ఈయనకెళ్ళి నమ్మకంగా ఉండి బాగా తిరిగేటువంటి వాళ్ళు ఓట్లు అక్కడ వేసినారు. చంద్రబాబు నాయుడు చేసేటువంటి పని అదే. నాయకుని నమ్మడు, అస్సలైన కార్యకర్తని నమ్మడు. ఈ గ్రామంలో ఎవరు నాయకుడు? వానికి ఏం చేస్తే మనకు జనాలు వెనకంపటుంటారు. వానికి ఏం చేయాలి? మన జెండా మోసింది ఎవరు? మన జెండా మోసింది వాడు 10 మంది ఉండారు. 10 మంది వాడిని వెనకంపటి పోవాలా? ఏమైనా వెనకంపటి పోవాలా? నాయకుని వెనకంపటి ఈడున్న 10 మంది కార్యకర్తలు పోవాలా. నాయకుడు బాగుంటే కార్యకర్తలు బాగుంటారు. కార్యకర్తలు 10 మంది ఉంటారు, నాయకుడు ఒక్కడుంటాడు. ఈ 10 మందిలో ఎవడో ఒకడు ఏదో సారైదాగో, చేనికాడ కొట్లాడో, బరగొడ్డు సమస్యనో, ఇంటికాడ స్థలాల కొట్లాటనో ఏదో సమస్య వచ్చి పోలీస్ స్టేషన్ పోతాం. మన నాయకునికి లేకపాయా, ఆడ మనకు లేకపాయా, మనోడేమో స్టేషన్లో మగ్గా. ఎవడు ఇడిపియాలి దాన్ని? అప్పటికి డిపార్ట్మెంట్ వాళ్ళే ఈయనకి ఎవరు వచ్చేటట్టు లేరని 10 5 వాళ్ళే తీసుకోను, లేదంటే ఇంగోని పెట్టుకొని ఎప్పుడో 20 రోజులకో, నెలలకో, 3 నెలలకో వదిలిపెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చినాడు చంద్రబాబు నాయుడు. దాని కొరకు జనాలు ఏం చేసినారు? 2019 ఎలక్షన్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరుకున్నారు. చంద్రబాబు నాయుడు కాడ అసలైన వాళ్ళే ఓట్లేసినారు. అక్కడ వేస్తేనే జగన్మోహన్ రెడ్డి గెలిచినాడు. చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు? ఇంకొకటి, మన వాళ్ళని ఇడిచిపెట్టి ప్రిఫరెన్స్ అనేటువంటిది అందరికి వాళ్ళకే ఇచ్చినాడు. వాళ్ళే రా, నువ్వు రా, ఓటేలేవాడు, మనం ఎదురుగా పోతే కొడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ నుండి మనకు సమస్యలు తీసుకొస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండే. కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి వచ్చినాక పెట్టినాడు. కాంగ్రెస్ పార్టీలోనే ఉండే. కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళకే ఫుల్గా బలం ఇచ్చినాడు. అస్సలైనోడు, నీ వెనకంపటినోడు, నీ కష్టాల్లో తిరిగి, నీ వెనకంపటి తిరిగి, నీ పాదయాత్ర వెంపటి తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకొని అన్ని చేసినోనికి ఏం చేయలే. అది మంచిది కాదంటూ మీరు చెప్పేది? అది మంచిది కాదండి. కార్యకర్తను నమ్ము, పవర్ ఇయ్యాలా అంటే పవర్ అంటే కొట్లాట పోయి దోసుకొని చెప్పడంలే. మేము వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలు జరగాల. కార్యక్రమం మా నాయకుడు వస్తాడు, నీ కింద నాయకులు ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే గారికి చెప్పు పలానా గ్రామంలో పలానా నీకు ఎవడు పని చేసినాడు, వానికి పలానా స్టేషన్కి వచ్చే పని చేయమని చెప్పు, పలానా ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చే పని చేయమని చెప్పు, పలానా ఎండిఓ ఆఫీస్కి వస్తే పలానా మనిషి వస్తాడు చేయమని చెప్పు. లీడర్షిప్ అనేటువంటి వాడిని గట్టి పెట్టుకుంటే నువ్వు ఏనాడు ఎప్పుడు ఓడిపోవు. చంద్రబాబు నాయుడు ఆ పని చేసినాడు మంచిగా అని ప్రజలు కోరుకుంటే ఆ అన్యాయం చేసినాడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ 2024 లోపల మళ్ళీ ఎట్లా గెలిచాడు చంద్రబాబు నాయుడు? 2024లో ఎందుకు గెలిచినాడంటే, ఇప్పుడు మనకు మొన్న నెక్స్ట్ పోయిన గవర్నమెంట్లో అమరావతి అనేటువంటిది చిన్న గోడ కూడా కట్టలే. కడతా అని చెప్పినాడు, ఏదో చేస్తా అన్నాడు. ఏం చేసినాడో తెలియదు, ఏం చేయలేదు. మనం ఇతర వాళ్ళని విమర్శించాల్సిన అవసరం మనకు లేదు. 3 రాష్ట్రాలు అన్నాడు. మళ్ళీ 3 రాష్ట్రాలు అన్నాడు. ఒక్క ఇంటికి 3 పొయ్యిలు ఎంత నష్టమో, ఒక చిన్న రాష్ట్రం 12 జిల్లాల రాష్ట్రానికి 3 రాజధానులు ఎక్కడ ఉండవు. కొంపకు మూడాకిన్ల ఆసామతి ప్రకారం 3 రాజధానులు ఎక్కడన్నా ఉంటాయా? ఎక్కడ ఉండవు. 3 రాజధానులు లేదమ్మా కూడా ఒక్కటి లేదు. మళ్ళీ ఇంటికి డబ్బులు ఇచ్చాడు, పెన్షన్లు ఇంటికి ఇచ్చినాడు, భరోసా వైఎస్ఆర్ భరోసా ఇచ్చినాడు. డబ్బులు భరోసా బటన్ నొక్కితే డబ్బులు వస్తున్నాయి, అవన్నీ వస్తాయి. గాసాలు కూడా సదరంగా ఇయ్యలేక ఆ పరిస్థితి. ఉద్యోగస్తులకు ఇయ్యలేదు. అమ్మఒడి 2 3 అని చెప్పి ఒక్కరికే ఇచ్చినాడు. కరెంటు ఛార్జీలు. ఒక పేదవాడు పొద్దుకులు కష్టం చేసి వస్తాడు, చెప్పేదినండి, పొద్దుకులు కష్టం చేసి వచ్చినాడు. పొద్దుకులు కష్టం చేసి ఒక్క సింగిల్ ఫ్యాన్ ఉంది అంటే ఆ ఫ్యాన్ తప్ప మనకు ఏ రూపం లేదు. ఫ్యాన్ కింద వనుకుండేటువంటి అథారిటీ కూడా మనకు ఇయ్యలేదు పోయిన గవర్నమెంట్. మోత అంటే అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు ఏం చెప్పినాడు? పెట్రోలు, డీజిల్, గ్యాస్, బస్ ఛార్జీలు బాదుడే బాదుడని చెప్పినాడు.
చెప్పిన ముఖ్యమంత్రి ఉమ్. అస్సలు పట్టించుకోలేదండి. మమ్మల్ని బాధినాడు. ఓలేం పట్టించుకోలేదు. ఉమ్. కరెంటు ఛార్జీలు 700, 800, 1200, 1000 రూపాయలు. ఎవరికి ఒక్క బల్బు నేను కూడా అంతంత ఛార్జీలు వేసి పెట్టినాడు. ఉమ్. డీజిల్ 110 రూపాయలు, పెట్రోల్ 110 రూపాయలు, ఇట్లా రకరకాలు. గ్యాసు 1200, 1100, రకరకాలు బస్ ఛార్జీలు యాడికంటే అడిగి పెంచి రాష్ట్రాన్ని కొంచెం జనాల్లో మార్పు వచ్చేటట్టు మన జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. ఇసుకొస్తాడు చేసినారు. ఆయన చేసి ఆయన ఏం చేయలే. ఉసికండి నీసేం లేచినవా, మందు కొట్టినవా, నీళ్లు పెట్టినవా, లేదంటే బంగారా తూకాలు పెట్టామా నీకా? గాలికి అంటే సృష్టి ప్రకృతి దేవుడు అనేటువంటి వాడు ఉసిక ఎక్కడ పుడుతుందో ఎక్కడ నిలుస్తుందో ఎవరికి తెలియదు. అది దాన్ని తూకాలు పెట్టమ్మినాడు. ఆయన చేసిన మొదటి తప్పు. అదే ట్రాక్టర్ ఇసుక 1000-2000 వచ్చేది 15,000 వచ్చేది 7,000, 8,000, 4 ఎట్లా దూరం. నెల మార్పు. దాన్ని మనం చెప్పలేం. ఒక పేద కుటుంబంలో ఆడపిల్ల ఉంది. ఆమె నైట్ పోయి బయట పగులు బాత్రూమ్ వస్తే ఎక్కడ ఊకాలో, చెట్లు లేవు, ఎక్కడ ఊకాలనో ఏం పరిస్థితితో తెలియదు. మనుషులు పోతుంటారు. ఆడపిల్ల సిగ్గుతో చచ్చిపోయి అంటే కూకలేక బాత్రూమ్ వస్తుంది, కూకలేని పరిస్థితి. అంటే బాత్రూమ్ కట్టి లేదు. సిమెంటు ఇసుక కడ్డీ ఎంత రేటు ఉందో ఆ ఇసుక అనేటువంటిది అంత రేటు ఉంది. అంటే ఒక బాత్రూమ్ కట్టలేనంత పరిస్థితి తీసుకొచ్చినాడు. అట్లా మీ ఉద్దేశం? అది తీసుకొచ్చినాడు. మంచి టానిక్లు కూడా ఇచ్చాడు తాగడానికి. అందరికి టానిక్లు ఇచ్చినాడండి. ఎక్కడి నుంచో తెచ్చి ఆ తాగుడుతనం అనేది మనకు తెలియదు, తాయితోళ్ళకి తెలుసు. అవిలా మనకు అవసరం లేదు. మన రాష్ట్రాన్ని ఆ పరిస్థితి తీసుకొచ్చినటువంటి పోయిన ముఖ్యమంత్రి గారు జనాలు మళ్ళా ఈ